రాజ్యాంగాన్ని రచించి ఈ రోజున మనకి జాతికి అంకితం చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మన యొక్క భారత రాజ్యాంగం. దాంట్లో మన భారతదేశానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉంటే బాగుంటుంది, దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది ఉద్దేశంతో రకరకాల ఆర్టికల్స్ దాంట్లో పొందుపరచడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి సామాజికంగా ఆర్థికంగా ఏ రకంగా అయితే దేశం బాగుపడుతుందో, కమ్యూనిటీస్ ఎట్లా ఉండాలి అనే పాయింట్లో బాగా చేయడం జరిగింది. సో ఈరోజు కూడా అవే రాజ్యాంగాన్ని మనం ఈరోజు అనుసరిస్తూ వస్తున్నాము. మధ్యలో కొన్ని మార్పులు కూడా కావాలి, రాజ్యాంగం ఎప్పుడో రాసిన రాజ్యాంగం కొన్ని మార్పులు జరగాలి అని చెప్పేసి కూడా కొన్ని మాడిఫికేషన్ చేస్తూ వస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఆ రోజు రచించిన రాజ్యాంగాన్ని ఇన్ని సంవత్సరాలు మనం చూస్తున్నాము, అదే పాటిస్తున్నామంటే ఆ రాజ్యాంగం యొక్క పటిష్టత ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కాన్స్టిట్యూషన్ ఎవరిది అంటే ఇండియా, గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వరల్డ్, ప్రపంచం మొత్తానికి పెద్దది. దాన్ని మనమే ఒక్కొక్కసారి దాన్ని విస్మరించి రకరకాలుగా దాని గురించి మనమే కొన్ని రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఆ రాజ్యాంగం ప్రకారం అది జరగలేదు చెప్పేసి ఆయన ఎప్పుడో దూరదృష్టి ఇవన్నీ ఆలోచించి ఏది వస్తే దానికి పరిష్కారం ఏంటి అనే మార్గం కూడా రాజ్యాంగం రచించడం జరిగింది. సో ఆ రాజ్యాంగం 2 సంవత్సరాలు మనం పాటిస్తున్నాము. ఇక ముందు కూడా ఆ రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనము పాటిస్తూ మన యొక్క ఆ రాజ్యాంగానికి సంబంధించి మన ఎల్ఐసికి సంబంధించినవి కూడా ఆ రాజ్యాంగంలో నుంచి మనం కొన్ని తీసుకొని వాటిని యూజ్ చేస్తూ ఉన్నాము. ఫ్యూచర్లో కూడా మన యొక్క సంస్కరణలు ఇప్పుడు ఎలాగైతే భారత రాజ్యాంగంలో సంస్కరణ అడుగుతున్నాము, మన ఎల్ఐసిలో సంస్కరణలు చాలా అవసరం పడుతుంది. సంస్కరణలు అంటే దాదాపు నాకంటే సీనియర్లకు తెలుసు ఏ రకంగా నుంచి ఏ రకమైన స్టేజ్కి వచ్చింది ఎల్ఐసి ఇప్పుడు అని చెప్పేసి వర్క్ హ్యాబిట్స్లో చూసుకుంటాం. సో ముందు ఇంకా సంస్కరణలు చాలా వస్తాయి. దానికి అనుగుణంగా ఏజెంట్ మిత్రులు మరియు స్టాఫ్ అందరూ కూడా దానికి అనుగుణంగా మారి మన యొక్క ఎల్ఐసిని కూడా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయాలని చెప్పేసి మనసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే గబగబా